ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అనలేదు, ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ కండిషన్ ఎంత అయితే ఉందో అన్ని టైమ్స్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఐ అనేది 1 టైం కాదు, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అలా రాయలేదు. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2 అని రాశాను. అంటే ఇక్కడ మనం ట్రేసింగ్ చేయాలి. సో ట్రేసింగ్ ఎలా చేస్తాం? ఫస్ట్ ఐ 1 ఉన్నప్పుడు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ట్రూ. ఇది ట్రూ అయింది కాబట్టి బాడీలోకి వచ్చాం. బాడీలో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయింది. ఐ ఇంక్రిమెంట్ అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2 అంటే ఐ వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ 2 2 అంటే నెక్స్ట్ 2 అయింది. ఇది మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తాం. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2. ప్రీవియస్గా ఐ ఎంత? 2. 2 ఇంటూ 2 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. మళ్ళీ కండిషన్ 4 లెస్ దెన్ ఈక్వల్ టు n ట్రూ కాబట్టి బాడీలోకి వచ్చాం. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అప్పుడు 4 ఇంటూ 2 8 అవుతుంది. సో 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అండ్ సో ఆన్. అంటే దీన్ని బట్టి మనకి ఫస్ట్ ఈ ఎక్స్పాన్షన్ ప్రకారం మనం ఎలా రాయొచ్చు? 2 పవర్ k అని రాయొచ్చు. 2 పవర్ k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇప్పుడు దీని ప్రకారం k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 0 అంటే 1 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 8 అండ్ సో ఆన్ సాటిస్ఫై అయింది. అంటే 2 పవర్ k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అప్పుడు దీని ప్రకారం k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? log n బేస్ 2 ఏనా? అంటే దీన్ని బట్టి ఫైనల్ టైం కాంప్లెక్సిటీ అంతా బిగ్ ఆఫ్ log n బేస్ 2. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2 కాకుండా ఐ ఇంటూ 3 ఇవ్వచ్చు, లేదా ఐ ఇంటూ 5 ఇవ్వచ్చు, ఐ ఇంటూ 6 ఇవ్వచ్చు, ఎలా అయినా. సో ఇక్కడ 2 ఉంటేమో log n బేస్ 2. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2 అయితే log n బేస్ 2 టైం కాంప్లెక్సిటీ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 3 ఉందనుకోండి, log n బేస్ 3 బిగ్ ఆఫ్ log n బేస్ 3. ఏది 3 ఉంటే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 3 ఉంటే. అప్పుడు 5 ఉందనుకోండి, బిగ్ ఆఫ్ log n బేస్ 5. డైరెక్ట్గా రాసేయచ్చు. మీరు ట్రేస్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది.